ట్రైబల్ హెల్పర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో వైజ్న రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్వికల్ క్యాన్సర్పై అవగాహన. భద్రాచలం పట్టణంలో సర్వికల్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ముందుగా పట్టణంలోని కోనవరం రోడ్డు నుండి TTWRS వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీసీ లిమిటెడ్ PSPD రిటైర్డ్ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ కుమార్ సింగ్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల్లో సర్వికల్ క్యాన్సర్పై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, పాకాలపాటి చందు, పివి సత్యనారాయణ, ఎడమకంటి సుధాకర్ రెడ్డి, తోటమాల బాలయోగి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సుబ్బరాజు, స్కూల్ ప్రిన్సిపాల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ఓనాటి పెద్ద దిగ్గజం భద్రాచలం ప్రాంతంలో ఆనాడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు వారి హయాంలో పురుడు పోసుకున్నటువంటి ఐటీసీ BPL ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి విషయం మనం కల్లారా చూస్తున్నాం. దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఈ ఐటీసీ సంస్థను ఈ ప్రాంతంలో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భద్రాచలం ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాధాన్యతను తీసుకొచ్చినటువంటి మహనీయులు శ్రీ సంజయ్ సింగ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా పిల్లలందరూ కరతాళ ధ్వనులతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. 1981-82 నుంచి దాదాపు 2000 శతాబ్దం వరకు కూడా దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఐటీసీని అగ్రగామిగా నిలిపినటువంటి ఏకైక వ్యక్తి సంజయ్ సింగ్ గారు అని చెప్పుకోవాలి. అనేక దశల్లో అనేక ఉద్యోగంలో అనేక అభివృద్ధిని సాధిస్తూ మరి ఒక CEO స్థాయికి కూడా చేరినటువంటి ఒక కష్టజీవి, కష్టే ఫలితమని చాటినటువంటి ఒక ఆదర్శప్రాయులు సంజయ్ సింగ్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రీ పాకాల దుర్గాప్రసాద్ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, పాకాలపాటి చందు గారు కానీ, ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర్ గారు కానీ, మన పట్టణంలో ఉన్నటువంటి పెద్ద డాక్టర్ సుబ్బరాజు గారు కానీ, ఇతర ప్రముఖులందరికీ తెలుసు సంజయ్ సింగ్ గారి సేవలు. ఇక భద్రాచలంలో పాఠశాల బాగు కోసం కానీ, ప్రహరీ నిర్మాణాల కోసం కానీ, తాగునీటి సౌకర్యాల కోసం కానీ
వైద్య క్యాంపులు కానీ, రోటరీ ద్వారా అనేక సేవలు అందించినటువంటి విధానం కానీ సంజయ్ సింగ్ గారు వారి హయాంలో జరిగినటువంటి ఎన్నో సామాజిక సేవ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా భద్రాచలంలో పారిశుద్ధ్య నిర్వహణకు ఐటీజీ చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు మనం చూసాం. ఎక్కడో కాదు మన పాఠశాలలో తాగునీటి సౌకర్యం కానీ, లేదంటే ఆ పిల్లలకు అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంగ్లీష్ మాట్లాడే విధానం కానీ, టాయిలెట్స్ నిర్మాణం కానీ, లేదా ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన పాఠశాలలో ఎన్నో నిర్వహించినటువంటి సందర్భం శ్రీ సంజయ్ సింగ్ గారి హయాంలో జరిగింది. అందుకే వారికి పెద్ద స్నేహగణం, బంధుగణం ఉంది భద్రాచలంలో. సంజయ్ సింగ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతీక, చిహ్నం, ఒక గుర్తు, ఒక త్యాగానికి, కష్టానికి, విలువకు, స్నేహానికి కూడా మరి నిదర్శనంగా, నిలువుటద్దంగా మనం సంజయ్ సింగ్ గారు చెప్పవచ్చు. వారి ఇక్కడికి రావటం మా పిల్లలకు నిజంగా చాలా ఒక మంచి శుభ పరిణామం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ మీకు ముందుకు రండి సార్. 25,000 రూపీస్ అందజేస్తున్నారు. వారికి సంతాన ధనంతో వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. So everybody give us a big round of applause. "45 years back, remember that, 45 years back, we will start this factory Bhadachalam. There were not many doctors. People like Dr. Subbaraju started his hospital. So whenever we became sick, he was there to take care of. Okay. Then I got married. I had a child. Now when a child becomes sick, where do you go? Doctor. Who was the doctor? Dr. Rajshekhar. Dr. Subbaraju treated me. Dr. Rajshekhar treated my son. So why I want telling you all this is, I want you people to study hard, become engineers, become doctors, so that you can open a clinic in Bhadachalam. At least one or two girls out of this whole lot can study well, become a doctor and open this. I want some of you to become engineers so that you can join where? Say, ITC. I want some of you to study hard, study engineering from IIT, from NIT, anywhere, and join ITC. So the whole purpose of we all coming together is to help you, to motivate you, to work hard. There will be exams, there will be pressures. Some girls say, that girl was very lucky, I am not lucky. It is not luck, it is hard work. If you work hard, you will succeed in life. Government is helping out. This is a lovely college. You got very good teachers here, very good principal who are working very hard. Study very hard and do something good in life. We all can only guide you, help you to study. So finally study has to be done by you. So best wishes to all of you. రాముడు గారి గుడికి వెళ్ళి చూడాలి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా ఉంటారండి. ఒక చర్చికి వెళ్తే యేసుప్రభు ఎలా ఉంటాడో తెలుస్తుంది. అలాగే ఒక మసీదుకి వెళ్తే ఆ యొక్క మొహమ్మద్ గారు ఎలా ఉంటారో తెలుస్తుంది. అలాగే మనుషుల్లో దేవుడు ఎలా ఉంటాడంటే ఇదిగో మా సంజయ్ సింగ్ గారిలా ఉంటారు. మీరు ఇంకా గట్టి కొట్టచ్చు. కోటికొకరు పడతారు ఇలాంటి మహానుభావులు. మేము 40 సంవత్సరాల నుంచి ఆయనతో ఒక కప్పు కాఫీ తాగాలని, కలిసి భోజనం చేయాలని, కలిసి ఒక 10 నిమిషాలు ఉండాలని మా కాంట్రాక్టర్లు కానీ, మా యూనియన్ లీడర్లు కానీ, మా ఎంప్లాయీస్ కానీ, మా మేనేజ్మెంట్ అంతా కూడా తహతలాడుతూ ఉంటుంది. అలాంటిది రవి ఈ యొక్క కార్యక్రమాన్ని తెచ్చుకుని ఆయనతో గంటలు నడిపి ఆయన్ని భద్రాచలం వరకు తీసుకొచ్చేటట్టుగా ఆయన్ని కన్విన్స్ చేసినందుకు ముందు నిజంగా నువ్వు గ్రేట్ పర్సనాలిటీ. మా వల్ల 40 సంవత్సరాల నుంచి కాంది నువ్వు 40 రోజుల్లో చేసావు.
అందులో నువ్వు చేస్తున్న దాంట్లో ఏం ప్రాధాన్యత ఉందో వారికి తెలియాలి, నీకు తెలియాలా. చాలా సంతోషం రవి, నిజంగా చాలా సంతోషిస్తున్నాను, అభినందిస్తున్నాను. మీరు ఎదుగుతూ ఈ కంపెనీని ఎదిగిస్తూ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చి కొన్ని లక్షలాది కుటుంబాలకి గొప్ప మహావృక్షాన్ని తయారు చేశారు. నేను మీరు బతకండి అని చెప్పారు చూసారా, మీకు ఇంతమందిలో కూడా పాదాభివందనం సార్. మీకు ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా సరే తక్కువే. ఇలాంటి మహానుభావులతో మాకు పరిచయం, ఇలాంటి మహానుభావులతో సన్నిహితం, ఇలాంటి గొప్ప వ్యక్తి దైవ సమానులు మాకు అలాంటి వారితో ఈ రోజు గడిపే అవకాశం మాకు రావడం చాలా సంతోషిస్తూ